ఆ సీతమ్మలాగే నీ బాధలే రామయ్య వస్తాడే నీ జాడలో కన్నీళ్లు తొడవంగ కదిలినడే ఎన్నెళ్ళని కంచె తెంచుతాడే ఇష్టమే లేని పెళ్లి చేసుకొని కష్టాలు పడుతున్నావా ఇష్టమే ఉన్న నన్నదులుకొని బాధలు పడుతున్నావా అర్థమే చేసుకొని వానికై అర్థంగివైతివి ఎందుకే స్వార్థమే నింపుకున్న వాడికై అరిగి ఉంటున్నావు దేనికే కొంత ఆలోచించి ఉంటే బాగుండునేమో గదనే తిరిగొస్తావా ఎదురు చూస్తున్ననే అమ్మ కోసమే సంటి బిడ్డోలే నువ్వే రాలేవా ఎందుకంటున్ననే మళ్ళీ మోసమే నువ్వు చేసుకోకే తిరిగొస్తావా ఎదురు చూస్తున్ననే అమ్మ కోసమే సంటి బిడ్డోలే నువ్వే రాలేవా ఎందుకంటున్ననే మళ్ళీ మోసమే నువ్వు చేసుకోకే ఎంత సక్కంగా చూసుకున్నానే ప్రేమలోనే నిన్ను ఆనాడు అనుమానంగా చూస్తూ ఉన్నాడా ఎందుకో నీ కట్టుకున్నోడు నీకు పెళ్లి అయిన పిల్లలైన నువ్వేనా దానివే ఏ బాధైనా కాదైనా చెప్పే నేను నీ వాడినే ఓ మాట చెప్పి వీడు కోలు చెప్పి రాయే మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకుంటా చీకటిడిసి వెలుగులోకి నువ్వు రాయే నువ్వు నవ్వేటి రోజులన్నీ తెస్తా తిరిగొస్తావా ఎదురు చూస్తున్ననే అమ్మ కోసమే సంటి బిడ్డోలే నువ్వే రాలేవా ఎందుకంటున్ననే మళ్ళీ మోసమే నువ్వు చేసుకోకే తిరిగొస్తావా ఎదురు చూస్తున్ననే అమ్మ కోసమే సంటి బిడ్డోలే నువ్వే రాలేవా ఎందుకంటున్ననే మళ్ళీ మోసమే నువ్వు చేసుకోకే ఎంత ఘోరంగా బతుకుతున్నావే రాతెట్లా రాసిండో పైనోడు ఎంత ఘారంగా పెరిగి ఉన్నావే నిన్నెట్లా చూసిండో యమునోడు నిన్ను ఏడిపించనే రోజైనా నీ నవ్వు నేనైతనే లోకమేమి అన్నా ఏమైనా నీ తోడు నేనైతనే పారమిచ్చి పారమౌలే చూస్తారా కుడికాలు పెట్టి రమ్మంటూ ఉన్నా వాడి నిడిసి నువ్వు నన్ను చేరుకోయే నీకు ఆనాటి ప్రేమనంత ఇస్తా తిరిగొస్తావా ఎదురు చూస్తున్ననే అమ్మ కోసమే సంటి బిడ్డోలే నువ్వే రాలేవా ఎందుకంటున్ననే మళ్ళీ మోసమే నువ్వు చేసుకోకే తిరిగొస్తావా ఎదురు చూస్తున్ననే అమ్మ కోసమే సంటి బిడ్డోలే నువ్వే రాలేవా ఎందుకంటున్ననే మళ్ళీ మోసమే నువ్వు చేసుకోకే ఆనాడు ఆ రాములూరి సీతమ్మ వారికి 14 ఏండ్ల వనవాసం తరువాతైనా కష్టాల నుంచి విముక్తి లభించింది. కానీ మరి ఇప్పటి మన సీతమ్మ కష్టాలు తీర్చడానికి కన్నీళ్లు తుడ్చడానికి రామయ్య తన చింతకు వస్తాడా లేక ఈనాటి సీతమ్మే తన రామయ్య దగ్గరికి పోతుందా ఎదురు చూద్దాం.